హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వకేట్ అండ్ ఎల్ఎల్ఎం యుఎస్ఏ. సో ఆయన మనకి ఎన్నో రోజులుగా పరిచయస్తులు. సో టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం ద్వారా ఆయన ఎంతో మంది ఎన్ఆర్ఐస్ కి లీగల్ ఇష్యూస్ గురించి అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ వెల్కమ్ టు ద షో సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో ఇవాళ ఇన్ని రోజులు మనకి యుఎస్ నుంచి ఇండియా పైన పగబట్టేశారు, ఇండియానే టార్గెట్ చేస్తున్నారు అని విన్నాము. బట్ ఇప్పుడు రీసెంట్ గా చైనా పైన కూడా ఇలాంటి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. చైనా వీసా రివోకేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయని వింటున్నాం. సో వాట్ ఈస్ ఆల్ ఇట్? సో అంటే ఇంకా రివొకేషన్స్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదండి. సో త్వరలో స్టార్ట్ అయితాయి. ఈ చైనీస్ F1 వీసాలో ఎవరెవరు ఉన్నారో సో వాళ్ళందరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి లేదా వాళ్ళు ఏదైనా క్రిటికల్ సబ్జెక్ట్స్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలో కానీ బయోటెక్నాలజీ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్స్ లో ఎవరెవరు చైనీస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సెగ్రిగేట్ చేసి వాళ్ళ వీసా రివోక్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే గత ఒక 2-3 డేస్ నుండి అది ప్రాసెస్ లో ఉంది. సో అట్లనే అకార్డింగ్ టు ద వీళ్ళ సర్వే ప్రకారము సుమారు 6,000 నుండి 10,000 చైనీస్ స్టూడెంట్ వీసాస్ రివోక్ అయిపోతాయని చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మెయిన్ గా మనం ఒకటి ఆలోచించుకోవాల్సిందంటే యుఎస్ లో చైనీస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 2024 డేటా ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారము సుమారు 2,77,000 మంది చైనీస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కంప్లీట్ గా డైలమాలో ఉండి పడిపోయారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ వీసస్ ఉంటాయా పోతాయా, లేకపోతే సో మేము ఏం చెయ్యాలి అంటే మేము తిరిగి చైనాకి వెళ్ళాలా లేకపోతే వేరే దేశానికి వెళ్ళాలా అనేది వాళ్ళు కంప్లీట్ గా డైలమాలో పడిపోయారు. ఇప్పుడు మనము క్రిటికల్ సబ్జెక్ట్స్ అనేది ప్రతి విషయంలో జరుగుతుంటాయండి. ఇప్పుడు ఏఐ గానీ ఇప్పుడు ఏఐ మీ అందరికి తెలిసిండేది. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కోల్డ్ వార్ లో ఏఐ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఇప్పుడు చైనాకి లేకపోతే యుఎస్ఏకి. సో కంప్లీట్ గా ఏఐ విషయంలో చాలా కాంపిటీషన్ నడుస్తుంది. అంటే ఇప్పుడు డీప్ సీక్ కానీ లేకపోతే చాట్ జీపీటీ ఇక్కడ కానీ సో ఇట్లా వివిధ అప్లికేషన్స్ అట్లనే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అంట. సో విచ్ ఇస్ హార్డ్వేర్ అప్లికేషన్స్ అండ్ హార్డ్వేర్ రీసెర్చ్ అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దీని గురించి. సో ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్స్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి వీసా రివోక్ చేస్తామని చెప్పడం జరిగింది. మీకు తెలుసో తెలీదు, దెర్ ఈస్ వన్ ఇన్సిడెంట్ వేర్ ద చైనీస్ ప్రొఫెసర్ హిస్ వీసా హెస్ బీన్ రివోక్డ్, హి హెస్ బీన్ అరెస్టెడ్ బై ద FBI. అది ఎవరు ఆఫ్టర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే. సో నో వన్ నోస్ దిస్. అంటే తను హీ వర్క్స్ ఫర్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదో అనుకుంటాను. తన మీద అంటే సో వీసా అనేది హిస్ స్టిల్ ఇన్ ద యుఎస్ఏ, కానీ తను కంప్లీట్ గా ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాడు. తను ఆ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ఇంకొకటి కూడా మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే అండి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరెవరు లింక్స్ ఉన్నాయో వాళ్ళందరికీ వీసా రివోక్ చేస్తాము అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించుకోవాల్సినది ఏంటంటే చైనా పాపులేషన్ 1.14 బిలియన్ పాపులేషన్ ఉంటే ఆల్మోస్ట్ 100 మిలియన్ పాపులేషన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్స్ ఉన్నారు. అంటే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళు మెంబర్షిప్స్. అంటే ఇప్పుడు యూజువల్ గా మీరు గవర్నమెంట్ ఆఫీస్ లో వర్క్ చేయాలనుకో మీరు తప్పకుండా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మెంబర్ అయి ఉండాలి. అట్లయితే మీరు గవర్నమెంట్ లో వర్క్ చేయగలరు. మీరు ఏదైనా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కి పోటీ చేయాలని అనుకో మీరు చైనా కమ్యూనిస్ట్ పార్టీ యూత్ లీగ్ కి మీరు మెంబర్షిప్ అయితేనే మీరు అదంతా చేయగలరు. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చాలా మందికి తెలియదు. చాలా యూనివర్సిటీస్ లో ఇప్పుడు మనం మామూలుగా యూనివర్సిటీస్ లో మన ఇండియన్ యూనివర్సిటీస్ లో ఎలా ఉంటాయి, ఒక డీన్ ఒకరే ఉంటారు, లేకపోతే సో వైస్ ఛాన్సలర్ ఉంటారు. కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే చైనీస్ యూనివర్సిటీస్ లో ఎలా ఉంటారంటే డీన్ లేదా ప్రెసిడెంట్ ఉంటారు, అలానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఉంటారు. అంటే ప్రతి యూనివర్సిటీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి లింక్ ఉంటుంది. అంటే దాని ఇండైరెక్ట్ గా మీనింగ్ ఏంటి, నేను చైనాలో నా చిన్నప్పటి నుండి ఏదో రోజు చదివినా గానీ తప్పకుండా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానో నేను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అఫిలియేటెడ్ అయి ఉంటాను. అవును, అంతే కదా. సో వాళ్ళందరూ వీసా రివోక్ చేస్తారంట. అంటే ఇప్పుడు కంప్లీట్ చైనా నుంచి ఇంకొకరో ఇద్దరు తప్ప ఇంకెక్కువ ఉండరు అనమాట. ఇక్కడ 10% ఆఫ్ ద పాపులేషన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో మెంబర్షిప్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి. సో సాధారణంగా మన ఒక కుటుంబానికి 4 ఉంటారు అనుకోండి. సో 4 లేదా 3 ఉంటారు అంటే ప్రతి 2 కుటుంబాలలో ఎవరొకరు డైరెక్ట్ గా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి లింక్ అయి ఉంటారు. అవును. సో దాని ఇప్పుడు మా నాన్న ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి చైనాలో. సో మా నాన్న తప్పకుండా చైనా కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్ అయి ఉంటాడు. సో దాని వల్ల నాకు అఫిలియేటెడ్ ఉంది చైనా కమ్యూనిస్ట్ పార్టీతో అని నా వీసా రివోక్ అయిపోతుంది. సో దాని వల్ల ఎవరు నష్టపోతారు, సో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ అమెరికాకు వచ్చిన వాళ్ళందరి జీవితాలంతా కంప్లీట్ గా నాశనం అయిపోతాయి. అంటే స్క్రూటినీ అనేది తప్పకుండా చేయాలండి. వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ సెక్యూరిటీ ఎవరే గానీ డినై చేయకూడదు. అంటే తప్పకుండా సో ద కంట్రీ కమ్స్ ఫస్ట్.
దాని తర్వాత మిగతా వాళ్ళమందరం వస్తాం. సో, కానీ అదే ఒక ఇంటెన్షన్‌తో ఈ కోల్డ్ వార్ ఇంటెన్షన్స్ కానీ, లేకపోతే ఈ ట్రేడ్ డిస్ప్యూట్స్ కానీ, ఇలా ఇంటెన్షన్‌తో ఒకేళ ఇంటెన్షనల్‌గా చైనీస్ స్టూడెంట్స్‌ది చేస్తే మాత్రం ఇది చట్టవిరుద్ధం అని నేననుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, మీకు గూడా ఒక క్వెషన్ రావచ్చు. మీరు కోర్ట్‌కెళ్లి ప్రశ్నించొచ్చు కదా! మిగతావి గూడా జరుగుతున్నాయని. విత్ రెస్పెక్ట్ టు ద వీసాస్ యూ కాంట్ డు ఎనీథింగ్. అదే. వీసాస్ మీరు విషయంలో పదే పదే చెప్తున్నారు. అంటే మాకిక్కడ ఉండబట్టలేక అడిగేస్తున్నామనమాట. ఏంటి ఇంత జరుగుతుంటే కోర్ట్‌కెళ్ళి ఎవరికీ చెప్పుకునే పరిస్థితి గూడా లేదు. అంత ఫ్రీడమ్ లేదు అంత పెద్ద దేశంలో అని. బట్ వాళ్ళ హ్మ్. రూల్స్ అలా ఉంటాయి. వీసా విషయంలో ఇంక మనం ఏమి చేయలేం. కంప్లీట్‌గా వాళ్ళు చెప్పిందే వేదం. అవునవునండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి. ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది చైనీస్ ఇక్కడ లా స్టూడెంట్సే. సో, వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికొచ్చి లా చదవడానికొచ్చారు. ఐ జస్ట్ స్పోక్ టు దెమ్ యెస్టర్‌డే. వాళ్ళేమన్నారంటే, కంప్లీట్‌గా మేమేం చదువుకోవాలి, మేమెలా ఉండాలి, సో, మేము ఏ యాక్టివిటీస్ చేయాలి అనేది కంప్లీట్‌గా ఒక స్టేట్ డిపార్ట్‌మెంట్ డిసైడ్ చేస్తది. ఇప్పుడు హ్మ్. మనలలాగా ఇప్పుడు మీకేది కావాలంటే అది చదువుకోవడం, మీకేది కావాలంటే అది చేయడం అలా ఉండదంట అక్కడ. సో, ఓకే. కంప్లీట్‌గా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ లేకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళందరూ చదువుకోవడం గాని, వీళ్ళందరూ వర్క్ చేయడం గాని జరుగుతది. అది మాకు వద్దు కాబట్టి మేము అమెరికా లాంటి ఈ డెమోక్రసీ దేశానికొచ్చాము. ఇక్కడ గూడా ఇలాంటి కర్టెయిలింగ్ ఉంటే మేమెక్కడికెళ్ళాలి అనేది చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ట్రూ. సో, అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, ఇప్పుడు చైనాకొచ్చింది ఆ పరిస్థితి అంటే, రేపు మనకు కూడా ఇలాంటిదేదో రూల్ తీసుకురావచ్చు. ఈ ఏదో పార్టీలో ఉంటేనో, పొలిటికల్ పార్టీస్‌తో సంబంధం ఉంటే అసలు తీసుక వీసా రివోక్ చేసేస్తామనో, ఇలాంటివి అంటే వాళ్ళకిష్టం వచ్చిన రూల్స్ పెట్టేస్తూ పోతే, అసలింకా యూఎస్ఏ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్‌లో ఉంటది గదా! ఎప్పుడైనా. పిల్లలకి అవును. చదువుకోవడానికైనా, ఉద్యోగాలు చేసుకోవడానికైనా. బట్ అది లాస్ట్ ఆప్షన్‌కి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ట్రంప్ హయాంలో అయితే. అవునవునండి. అంటే దేర్ ఆర్ మెనీ ఆర్టికల్స్ కూడా పాపం స్టూడెంట్స్ చెప్తున్నారు. అంటే ఆల్రెడీ హ్మ్. వాళ్ళ పేరెంట్స్ అదే పనిగా కాల్ చేసి మీరొచ్చేసేయండి. మీరింక వద్దులెండి. ఇంత డిస్ప్యూట్‌లో గాని, ఇంత అన్‌సర్టెన్ ఎన్విరాన్మెంట్‌లో మీరుండి అక్కడ చదువుకోలేరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాకని సో చాలా మంది ఆల్రెడీ చైనీస్ స్టూడెంట్స్‌కి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి రిటర్న్ రమ్మంటున్నారు. సో అంటే సో సాడ్. దీనివల్ల పాపం ఎంత ఇబ్బంది పడతారో గూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక్కసారి యాహ్! ఇట్లా డెసిషన్ తీసుకోవడం వల్ల. వాళ్ళింత మాస్ కలెక్టివ్‌గా అంటే ప్రతి ఒక్కరి సిట్యుయేషన్ ఒకలా ఉండకపోవచ్చు కదా! సో, ఇండివిడ్యువల్‌గా వాళ్ళు స్క్రూటినీ చేసి, ఇండివిడ్యువల్ రీజన్స్‌ని కన్సిడర్ చేస్తే బావుండేది. బట్ అలా ఏమన్నా అవకాశం ఉంటుందా? ఒకవేళ అంటే మన వీసా రివోక్ చేసేస్తున్నారు. బట్ అట్‌లీస్ట్ మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఏమన్నా ఇస్తారా? టైమ్ పీరియడ్ ఏమన్నా ఉంటుందా? అండి. వీసా రివోక్ అయితే మనకేం ఇష్యూ లేదు. అంటే వీసా రివోక్ మీకు లాస్ట్ టైమ్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవును. వీసా అంటే లైక్ కైండ్ ఆఫ్ ఎంట్రీ టికెట్ టు ద అమెరికా. సో, మీరు ఒక్కసారి మళ్ళా మీ దేశానికెళ్ళిపోయినంక తిరిగి రాలేరు. మళ్ళా కొత్త వీసా వచ్చేంత వరకు. అవును. సో, మళ్ళీ వీసా. అదే. సో కానీ మళ్ళా ఆ! వీసా అప్లై చేసుకుంటే వన్స్ రివోక్ ఎందుకయింది అని చెప్పి మళ్ళీ స్క్రూటినీ చేస్తారు గదా! అంతా. ఇంక వీసా స్క్రూటినీ వచ్చే చేస్తారు. అవకాశమే అట్లా ఉండదు. అవును. మీకు మొన్న సెరీస్ టర్మినేషన్ ఇష్యూలో గూడా మీరు బాగా గుర్తుకుంటే, సో, అవును. సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఏమని జెప్పారు? మీరిప్పుడెళ్ళిపోండి. మీరెళ్ళిపోయి కొత్త వీసా అవును. తీసుకొనొస్తే మేము అలో చేస్తాం అని జెప్పారు. సో, మన ఇండియన్స్ వన్స్ ఆల్రెడీ ఒక ఎళ్ళిపోయిన ఉద్ధరించే తర్వాత ఇంకా అసలెందుకెళ్లారు అనే డౌట్‌తోనే కదా! వాళ్ళు స్క్రూటినీ చేసేది. అవునవును. అంటే ఇంకొక సింపుల్ రీజన్ అండి. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ అయిన మీరు అమెరికాకి దేనికెళ్తున్నారు? మీరు ఆ 2 ఏళ్ళో, సంవత్సరం మీరు చదువుకోవడానికెళ్తున్నారు అంతే. అవును. సో, మీకు జాబ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ ప్రివిలేజ్. సో, హ్మ్. మళ్ళా తిరిగొచ్చినప్పుడు వాడు తప్పకుండా అడుగుతాడు. మీకు చదువు కోసం ఎళ్తున్నావు. మళ్ళీ ఎందుకు నువ్వు రిటర్న్ ఎళ్ళాలనుకుంటున్నావు? అంటే నువ్వు హ్మ్. కంప్లీట్‌గా పర్మనెంట్‌గా అమెరికాలో ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీ వీసా రిజెక్ట్ చేస్తున్నావు అని జెప్పేస్తారు. ఓహ్ మై గాడ్! అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ సో చాలా మంది అంటే సో మనం టాపిక్ డైవర్ట్ అయితున్నాం అనుకుంటా. మన హ్మ్. ఇండియన్స్ టూరిస్ట్ వీసాస్ కూడా విపరీతంగా రిజెక్ట్ కావడం స్టార్ట్ అయితున్నాయి. అంటే డోంట్ నో ద రీజన్. అండ్ అండ్ మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక ఎమ్మెల్యే టూరిస్ట్ వీసా కూడా రిజెక్ట్ కావడం జరిగింది. అవును. సో ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద నేమ్. సో అంటే ఆమె క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో ఆ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, నేను ఒక కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంటేటివ్ ఐ విల్ బి కమింగ్ బ్యాక్ అన్నా కానీ సో ఆమెకు వీసా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు కంప్లీట్‌గా ఏమన్నా అమెరికాలో ఉండిపోతావేమో అని. అమ్మ బాబోయ్! ఎంత భయపడుతున్నారు. దేశాన్ని కాపాడేసుకుంటున్నారు. అండ్ వన్ సో మోర్ థింగ్ అండి. ఇక్కడ మీరంటున్నారు గదా! అంటే ఇప్పుడు ఇండివిడ్యువల్ స్క్రూటినీ చేస్తే సరిపోతది గదా! అని. ఇప్పుడు ఇండివిడ్యువల్ స్క్రూటినీ చేయడానికి ఏ కండిషన్స్ మెయిన్ కండిషన్ ఏంటి? మీరు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని అఫిలియేషన్ ఉందా అంటారు. ఇప్పుడు తప్పకుండా ఎవరైనా కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో చిన్నప్పటి నుండి ఇంతవరకు వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట చైనా కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్‌షిప్ ఉంటదంట. ఇప్పుడు మీరు అవును. ఏదన్నా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ కానీ, స్కాలర్‌షిప్స్ రావడం కానీ, లేకపోతే మీకేదన్నా గవర్నమెంట్ నుండి గ్రాంట్స్ రావాలి, లేకపోతే మీ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేయాలి. తప్పకుండా చైనా కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్‌షిప్ ఉంటేనే మీరు ఏముందండి? చేయగలరు.
ఎగ్జాక్ట్‌లీ. అసలిక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అనే కాదు. ఎనీ పొలిటికల్ పార్టీస్ కూడా ఈ అంటే కొంతమంది ఊర్లలో అసలు ఏ పార్టీలో ఉన్నామో కూడా సంబంధం లేదు. కాకపోతే మీరు రూ. 5 ఇచ్చి ఈ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే మీకు ఇన్స్యూరెన్స్ ఒస్తది. మీకేమన్నా అయితే పార్టీ నుంచి 2,00,000 ఒస్తాయి అనంటే కడతారు పాపం. వాళ్ళకి తెలీదు గదా! సో, ఫాదర్ అవునవునండి. కట్టిన దానికి ఇప్పుడు పిల్లలు అనుభవిస్తున్నట్టుగా ఆహ్, వాళ్ళ అవసరం కోసం చేసిన దానికి, అది కూడా వాళ్ళు కష్టాల్లో ఉండి చేసేదానికి కూడా ఇలాంటి ఒక పరిహారం చెల్లించాల్సొస్తుంది నష్టపరిహారం. సో, నిజంగా చాలా అంటే ఆలోచిస్తుంటే క్రూషియల్‌గా అనిపిస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఎలా ఫేస్ చేయాలో గూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నామేమో అనిపిస్తుంది. అవునవునండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి. చైనాలో ఇప్పుడు ఎవరైనా కానీ చైనా నుండి ఇక్కడికొస్తున్నారండి. హ్మ్. వాళ్ళందరూ అంటే ఆల్‌మోస్ట్ లైక్ 20, 30% ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే మేమక్కడ రెస్ట్రిక్షన్స్ తట్టుకోలేకపోయినా గాని, ఈ స్టేట్ విపరీతమైన మా మీద ప్రెషర్ పెడుతుంది అనే ఒక ఇంటెన్షన్‌తో అమెరికాకొచ్చి చదువుకొని, ఇక్కడున్న ఈ స్వేచ్ఛ గాలుల కోసం లేకపోతే ఈ స్వేచ్ఛ గాలి పీల్చుకోవాలి అనుకోని ఇక్కడికొచ్చి చదువుకున్నోళ్ళు చాలా మందుంటారు. అవును. వాళ్ళందరి పరిస్థితి ఏమైతదని గూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ దేర్ ఈస్ ఎ రిపోర్ట్ అండి. 2021లో ఒక చిన్న ఈ చైనీస్ స్టూడెంట్స్‌తో ఆల్‌మోస్ట్ ఒక రిపోర్ట్ రెడీ చేయడం జరిగింది. పీహెచ్‌డీ స్టూడెంట్స్, స్కాలర్స్. ఓకే. 87% ఆఫ్ ద పీహెచ్‌డీ స్కాలర్స్ మేము అమెరికాలోనే ఉండాలి. అమెరికా ఎకానమీకి, అమెరికా టెక్నాలజీకి మేము కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. మేము చైనాకి ఎలవదలుచుకోవడం లేదు అని చెప్పడం జరిగింది. యూ కెన్ అండర్‌స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ దేర్. హ్మ్. సో 87% ఆఫ్ దెమ్. సో వీళ్ళ భయం ఏంటి? వీళ్ళ వర్షన్ ఇప్పుడు అమెరికా వర్షన్ ఏంటి? సో ఇలా ప్రతి ఒక్కరు వచ్చి చైనీసు అందరూ ఇక్కడ సెటిల్ అయిపోతే, ఇక్కడ జనాభా ఎక్కువైపోతది. ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రావు అనేసి వాళ్ళ ప్రాబ్లమ్. అండ్ ఇంకా ఆహ్, సె అది కాదండి. దేశ ఇప్పుడు భద్రతే ఇక్కడ అంటున్నారా మొత్తానికి? అది కాదు. ఇప్పుడు మెయిన్ ఇష్యూ అంతా ఏంటంటే, ఇప్పుడు హ్మ్. చైనా మీరందరూ చూసుకుంటారు. దేర్ ఆర్ మెనీ క్లెయిమ్స్. అంటే నాకు పర్సనల్‌గా అయితే తెలీదు. హ్మ్. ఇప్పుడు మనం ఒకటి ఏదన్నా తయారు చేసే కొద్దీ చైనాలో ఇంకొకటి సెకండ్ కాపీ రెడీ అయ్యి ఉంటది. అంటే వాళ్ళు అవును. రివర్స్ ఇంజినీరింగ్ చేసేసి ఏదైనా. అవును. సో, అమెరికా ట్రంప్ ఏం క్లెయిమ్ చేస్తున్నాడు? మేము ఏది ప్రొడక్ట్ రెడీ చేసినా మీరు చైనా అంటే ఇక్కడికి క్రిటికల్ సబ్జెక్ట్స్‌లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి చైనాకి కమ్యూనిస్ట్ పార్టీకి మీరిచ్చేసి, అక్కడ రివర్స్ ఇంజినీరింగ్ చేసి సెకండ్ కాపీ తయారు చేసి మీరు పంపిస్తున్నారు. అందుకే మీరు మాకొద్దు అంటున్నాడు తను. సో, సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఏఐ వారే గదండీ నడిచేది. ఇప్పుడు టెక్నాలజీ అవును. వారే నడుస్తుంది. డేటా వార్ నడుస్తుంది. సో, ట్రేడ్ వార్ నడుస్తుంది. ఇవన్నీ కంప్లీట్‌గా మాటన్ని లీక్ చేస్తున్నారు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి లేకపోతే చైనీస్ గవర్నమెంట్‌కని మెయిన్ క్లెయిమ్స్ తను చేసేది. అయితే నేను జస్ట్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. మేబీ ఔట్ ఆఫ్ ద టాపిక్ కూడా అయ్యుండొచ్చు. కానీ అక్కడ సిటిజన్స్ ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు ఇలాంటి వీసా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు గదా! అదే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మా కాంపిటీషన్ తగ్గుతుందనేసి, లేకపోతే దే ఆర్ ఫీలింగ్ సాడ్ అబౌట్ అస్ ఏమంటున్నారు అక్కడ వాళ్ళు అసలు ఇలా ఇండియన్స్ పైన, చైనీస్ పైన అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పైన మేజర్‌లీ ఇలాంటి రివోకేషన్స్, ఈ వీసా రూల్స్ కఠినతరం చేస్తున్న దాని ఈ టాపిక్ పైన ఏమనుకుంటున్నారసలు? వాళ్ళు కూడా యూజువల్‌గా జనరల్‌గా నేను గూడా ఒక 2, 3 డేస్ నుండి అంటే ఐ స్టార్టెడ్ యాస్ ఎ లీగల్ కన్సల్టెంట్ ఇన్ ఇమిగ్రేషన్ ఫర్మ్ అండి. నేనక్కడ ఓకే. వాళ్ళతో గూడా డిస్కస్ చేస్తున్నాను. సో, వాళ్ళు అందరూ ఆల్‌మోస్ట్ అందరూ సిటిజన్స్ అక్కడ. సో, వాళ్ళతో హ్మ్. అంటుంటే రెస్ట్రిక్షన్స్ తప్పకుండా ఉండాలి. ఒక లిమిటెడ్‌గా ఉండాలి. అంటే ఏంటంటే హ్మ్. ఇప్పుడు ప్రతి వాడు రాకోకుండా ఇల్లీగల్‌గా గాని ఇక్కడికొచ్చి ఏదో మనం పార్ట్ టైమ్స్ చేసుకోవడం గాని, వివిధ వర్క్స్, ఆడ్ జాబ్స్ చేసుకొని ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు లీగల్‌గా వచ్చి చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే మేమే చాలా హ్యాపీగా ఫీల్ అయితాం. ఎందుకంటే మా ఎకానమీ డెవలప్ అయితది. మీరు కట్టే ప్రతి రూపాయి టాక్స్‌లు తప్పకుండా మేము ఎక్కడో ఒక చోట భాగస్వాములయిపోతాం. అంటే వాళ్ళు అవును. బెనిఫిట్స్ పొందుతారు కాబట్టి. సో, దే ఆర్ సో హ్యాపీ. సో, వాళ్ళేంటంటే ఒక లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఉండాలి. ఇట్లా విపరీతంగా సోషల్ మీడియాది లేకపోతే చిన్న చిన్న కారణాల వల్ల సిరీస్ టెర్మినేషన్స్ కానీ, వీసా రివోకేషన్స్ కానీ ఇదంతా అంటే మాకు కూడా ఇబ్బందే కదా! మాకు పిల్లలున్నారు. సో, వాళ్ళ జీవితాలు గూడా ఎలా నాశనం అయిపోతాయి. మాకు మాకు చాలా బాధే గాని పాపం చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా. సో, వాళ్ళు కొ కొంచెం ఒక 10% సపోర్ట్ చేస్తే 90% అంతా మన మీద చాలా విపరీతమైన కన్సర్న్స్ చూపిస్తున్నారు. అదే. ఎందుకంటే అంటే వాళ్ళ నెక్స్ట్ టైము ఇప్పుడు నెక్స్ట్ టర్మ్‌లో గూడా ట్రంప్ వస్తారా? రారా? అనేది తెలీదు. ఈయన ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరన్నా వేరే అధ్యక్షులొచ్చి ఇవన్నీ ఒకటేసారి వానిష్ చేసేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఇన్ ఇంత కఠినతరం చేసేస్తున్నారు గదా! అంటే నేను పెట్టినవే శాసనం ఇంకా ఎప్పటికి నిలిచిపోతాయనేసి ఆయన ఫీల్ అవుతున్నట్టున్నారు. సో అవునవును. అండ్ వన్ మోర్ థింగ్ అండి. వెనెవర్ దే నీడ్ దట్ ఇస్ ద మోస్ట్ అంటే వాళ్ళకెప్పుడు అవసరమైతదో ఆ రోజంతా గేట్స్ అంతా వదిలేసారండి. మనల్నంతా విపరీతంగా ఫ్లడ్డింగ్‌గా వచ్చేసాం మనమంతా. అవును. అవును. ఈరోజు వాళ్ళకొద్దు అనుకుంటున్నారు. మనల్ని రిటర్న్ గేట్స్ క్లోజ్ పంపించేస్తున్నారు. మనం చేస్తున్నారు. యాహ్! మనం 2 సంవత్సరాలు ఫీస్ కట్టేసాము.
ఇంక కట్టించుకున్న తర్వాత అది ఎవరికెళ్ళిపోయింది? మీరు ఇండియాలో ఉన్న డబ్బులు అమెరికా ఎకనామీకి ఇచ్చేసారు. సో, కంప్లీట్ యూ ఆర్ డన్. సో, అందుకు గేట్స్ క్లోజ్ చేసేసి ఉన్నోళ్ళందరిని రిటర్న్ పంపించేస్తున్నారు. అది లేదండి. దట్స్ వాట్ ఐ బావుంది. ఫీల్ లైక్. అదే ఇప్పుడు వన్స్ వచ్చేసినాయి ఫ్లడ్స్ వచ్చేసిన తర్వాత మీరు ఇండివిడ్యువల్‌గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని పంపించాలి అని అనుకుంటే దట్స్ టోటల్లీ ఫైన్. దానికి ఎవరు మనం ఆబ్జెక్ట్ చేయట్లేదు. బట్ ఇలా అంటే పర్సనల్ థింగ్స్ వాళ్ళకి తెలిసి తెలియక చేసిన దాని కోసము చిన్న చిన్న రీజన్స్ దాన్ని వెతికి వీళ్ళు పంపించడం అనేది కరెక్ట్ కాదేమో అంటే మానవతా దృక్పథంలో ఆలోచిస్తే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇక్కడ ఈ వీసా ఇష్యూస్ ఇవన్నీ ఏదంటే సో, మానవతా దృక్పథం అవన్నీ ఆ రోజుల్లో అయిపోయినాయండి. రైట్ నౌ అదే చెప్తున్నారు గదా! ఇది ట్రంప్ సర్కార్ ఇక్కడ ఏవి చెల్లవంటున్నాడు. ఓహ్ మై గాడ్! మానవతా దృక్పథం లేదు. ఆయన జాలి, మొత్తం గుండె, కరుణ కార్పొరేట్ ఏం లేదు. కమర్షియల్‌గా ఆలోచించడమే స్టార్ట్ చేశారు. ఆయన అవునవునండి. హిమ్సెల్ఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనుకుంటా గదా! అవునవును. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్ అండి. సో, ఇంకొకటి దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అంటే ట్రేడ్ వార్ అనేది ఎప్పటి నుండో నడుస్తుంది చైనాకి, యూఎస్ఏకి. అంటే డిఫరెంట్ కండిషన్స్ మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఈ నివాడా చిప్స్ అనేదో ఉంటాయంట. సో, యూజువల్‌గా ఈ ఏఐ డెవలప్‌మెంట్‌కి ఇది ఒక ఓహ్! చిప్స్ అవును. వాడతారంట. సో, అవును. అది ఆల్రెడీ సో, ట్రంప్ విపరీతమైన రిస్ట్రిక్షన్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే చైనా అంటే లైక్ ఏఐని డెవలప్ చేయకోకుండా సో, చైనాకి ఎవరే గాని అమ్మకూడదు. చైనా నుండి ఎవరే గాని కొనకూడదు ఈ చిప్స్ అనేది కంప్లీట్‌గా రెస్ట్రిక్షన్స్ బ్యాన్ పెట్టడం జరిగింది. ట్రంప్ ఇంకొక హుకుం జారీ చేశారు. హవాయిలో తయారయ్యే ఏ చిప్స్ అయినా కానీ ఈ ఏఐ డెవలప్‌మెంట్‌కి వాడే చిప్స్ అక్కడి నుండి ఏ కంట్రీ గాని కొనకూడదు. కొంటే మాత్రం మేము వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే యూ కెన్ అండర్‌స్టాండ్ ద ట్రేడ్ వార్. ఆ గ్రావిటీ అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఈ క్రిటికల్ సబ్జెక్ట్స్ మీద. బట్ ఫైనల్లీ నార్మల్ ఇండివిడ్యువల్స్ ఆర్ ఎఫెక్టింగ్. అవునవునండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇదేం కొత్త గాదండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో 2020లో ఆల్రెడీ ఇలాంటి చైనా వీసాస్ రివోకేషన్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. అప్పుడు సుమారు 1000 స్టూడెంట్స్ 1000 చైనీస్ స్టూడెంట్స్ వీసా రివోక్ అయిపోయాయి. దిస్ నాట్ ద న్యూ. సో, అప్పుడేంటి సో, యూ ఆర్ కంప్లీట్‌లీ లింక్డ్ విత్ ద చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనేది రివోక్ చేయడం జరిగింది. రైట్. సో ఇంకోటండి అంటే ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ఇది గూడా. 16 అవర్స్, 15 అవర్స్, 20 అవర్స్ అయ్యుంటది. ఈ వార్తొచ్చి. లైక్ నైతిక విలువలు యుఎస్‌సిఐఎస్ ఏం ప్రకటించిందంటే, నైతిక విలువలు లేకపోతే వీసా అనేది మంజూరు జెయ్యము. అంటే చట్టపరమైన అన్ని రూల్స్ ఉన్నా కూడా మీకు గనక నైతిక విలువల్లో ఎక్కడన్నా కొంచెం లోపం గనిపించినా మీ వీసాని మేము నిరభ్యంతరంగా రివోక్ చేసేస్తాము. అసలు మంజూరు గూడా జెయ్యము అని చెప్పి ఒక ప్రకటన చేసిందనమాట. సో ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటారా వాళ్ళక్కడ ఎథిక్స్ గురించి, ఈ మేనర్స్ గురించి? అంటే అంటే నైతికల విలువల గురించి అంటే ఎడ్యుకేషన్‌లో చాలా సీరియస్‌గా ఉంటారండి. సీ ఓకే. మీరు ఏదైనా కానీ మీరు మర్డర్ చేసినా గానీ ఇక్కడ సో, అంటే కొంచెం అటు ఇటుగా చూస్తారేమో కానీ, సో వన్స్ యూ అంటే మీరు ఎగ్జామినేషన్‌లో గాని, లేకపోతే స్కూల్‌లో ఉన్న టైంలో మీరు కాపీ కొట్టినా, లేకపోతే మీరేదన్నా ప్లేజరిజం ఉన్నా గాని, అంటే ప్లేజరిజం అంటే మీరు వేరే వాళ్ళ వర్క్‌ని మీరు అదే సేమ్ కాపీ చేసి మీ ఓన్ వర్డ్స్ రాకపోతే, అది అసలు మోరల్ టర్పిట్యూడ్ కింద కన్సిడర్ చేస్తారు. అసలు హ్మ్. నీకు నైతిక విలువలు లేదు. అసలు ఇట్ కున్న లీస్ట్ ద ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు బార్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు నాకు కాలేజ్ ఒక చిన్న సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏంటంటే నేను హ్మ్. ఎక్కడే గాని ఇలా కాపీ కొట్టి ఎగ్జామ్ రాయలేదు. సో, లేకపోతే వేరే దాంట్లో నేను కాపీ కొట్టి నేను ప్రాజెక్ట్స్ చేయలేదు అని చెప్తేనే వాడు మనకు బార్ సర్టిఫికేట్ ఇస్తాడు. లేకపోతే హ్మ్. అసలివ్వడు. సో, అంత సీరియస్‌గా ఉంటది. సో, కానీ విత్ రెస్పెక్ట్ టు ద వీసాస్ యూ కాంట్ డూ దట్. అంటే ఎలా నువ్వు డిఫైన్ చేయగలవు నైతిక విలువలు అనేది? ఆ డెఫినిషన్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఎలా మనం డిఫైన్ చేయగలుగుతాము? అంతే ఇంకా గదా! నైతిక విలువలంటే ఇప్పుడు యూజువల్‌గా మనం ఏదైనా టిష్యూ తీసుకొని ఇక్కడ కింద పడేయడం కూడా నైతిక విలువల డెఫినిషన్ వస్తదంటే ఇంక మనం ఏం చేయలేమండి. ట్రూ. ట్రూ. అంటే ఇది ఎంత మెంటల్ ప్రెషర్ వస్తదో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అండ్ అట్లనే ఈ సందర్భంగా సో నేను ఇమిగ్రేషన్ ఫర్మ్‌లో వర్క్ చేస్తున్నా కాబట్టి చాలా మంది సో మన ఇండియన్సే కాల్ చేసి మాకిట్లా ఏదైనా ట్రబుల్ ఇస్తున్నారు. అది ఇది అని మాకు కాల్ చేస్తున్నారు. సో ఈ అంటే లీగల్ ఇష్యూస్ మీద కానీ లేకపోతే సో దే నీడ్ సమ్ గైడెన్స్ కానీ సో నేను చాలా సందర్భాల్లో నేను కూడా అక్కడ కాల్‌లో ఉండడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. అంటే ఈవెన్ ఫర్ ద పేరెంట్స్ కానీ, వాళ్ళు ఇక్కడున్న స్టూడెంట్స్ వీడియో చూసే వాళ్ళందరూ స్టూడెంట్స్. ఎప్పుడైనా గాని మీరు అటార్నీతో మాట్లాడేటప్పుడు, లేకపోతే అటార్నీ ఆఫీస్‌తో మాట్లాడేటప్పుడు సో వాళ్ళని రెస్పెక్ట్‌ఫుల్‌గా వాళ్ళని పిలిస్తే చాలా బెటర్‌గా ఉంటది. ఇప్పుడు అంటే సో అటార్నీ లైక్ అటార్నీ పేరు అటార్నీ సంగీత గాని, లేకపోతే అటార్నీ గోపాల్ గాని, అటార్నీ సో అండ్ సో గాని, అటార్నీ సాయి అని కానీ, లేకపోతే హ్మ్. మీకు సార్ అని పిలుస్తానంటే సార్ అని పిలవండి. లేకపోతే అట్‌లీస్ట్ మీకది నాకొస్తే మా ఆత్మాభిమానం దెబ్బతింటది సార్ అని పిలవస్తే అనుకుంటే, సో అట్‌లీస్ట్ మిస్టర్ అని పేరు పెట్టండి.
సో అట్లీస్ట్ ఓకే. మిస్ సంగీత అని, లేకపోతే మిస్టర్ సాయి శ్రీనివాస్ రెడ్డి. సో ఇలా పిలవడం వల్ల వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టుంటది. వాళ్ళు చదివిన చదువు కానీ, సో వాళ్ళు చేస్తున్న పనికి కానీ. సో వి ఆర్ ఇన్ ద ప్రొఫెషన్. ఆ నోబెల్ ప్రొఫెషన్‌లో ఉన్నాం. వి వర్క్ ఫర్ ద సొసైటీ. అవును. మనీ కమ్స్ ఫస్ట్. సో మనీ మీ అందరికి తెలిసిందేదే. తప్పకుండా ప్రతి వ్యక్తి క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉన్న తర్వాత తప్పకుండా డబ్బుల కోసమే వర్క్ చేస్తారు. సో దేర్ ఆర్ లిమిటెడ్ పీపుల్ హూ వర్క్స్ ఫర్ ద ఫిలాంథ్రపిస్ట్. అది డిఫరెంట్ కన్సెప్ట్. అందరూ మీరు లోన్‌లు పెట్టుకున్నట్టు మేము లోన్‌లు పెట్టుకుంటారు. అందరూ లోన్‌లు పెట్టుకొని వచ్చి చదువుకోండి. ఇక్కడ ఎవరికైనా గాని ఆత్మాభిమానం లేకపోతే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అట్లాంటి వ్యక్తికి కాల్ చేసినప్పుడు తప్పకుండా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడితే మీకు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గానే వాళ్ళు కూడా ఆన్సర్స్ ఇస్తారు. మిమ్మల్ని ఓన్ చేసుకొని మిమ్మల్ని తప్పకుండా ఆన్సర్ చేస్తారు. రైట్. సో ఐ అంటే హావ్ టు మన సీ అండ్ వాళ్ళెలా లిటరల్లీ అంటే ఇంక మన వాళ్ళే గదా! మన ఇండియనే గదా! మన తెలుగోళ్ళే గదా! అని జెప్పి హాయ్ బ్రో, హాయ్ అలా ఇలా అని డిస్‌రెస్పెక్ట్‌గా అంటే మన ఓవర్ ఓన్ జేసేసుకొని మాట్లాడుతుంటారు. అసలు బ్రో అనేది ఎప్పుడు వాడకూడదండి అసల. అంటే నువ్వు నోబెల్ లా ప్రొఫెషన్‌లో నువ్వు బ్రో ఏంటి అసల? అసలు నేను ఇండియాలో నేను చూస్తున్నా గదండీ! ఇండియాలో ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు కాల్ ద సర్ గాని, ఏదైనా గాని. ఇక ఔట్ ఆఫ్ ద రెస్పెక్ట్ పిలుస్తారు. అవును. ఎవరైనా కానీ, పెద్ద పెద్దోళ్ళైనా రాని. సో, ఒక్కసారి నువ్వు ఆఫీస్‌కొచ్చిన తర్వాత లేకపోతే కోర్ట్‌లో ఉన్నంత వరకు ఆ మినిమమ్ కర్టెసీ అని ఉంటది. సర్ అని పిలుస్తారు. మాక్సిమం. ఇక్కడ సర్ అంటే ఇక్కడ టైటిల్. సో, అమెరికన్స్ తప్పకుండా మనల్ని పిలవరు. మనం కూడా ఎవరైనా అమెరికన్స్ పిలుస్తుంటే కొంచెం సర్ అనేది ఇట్స్ హస్ బీన్ అంటే నోబెల్ ప్రొఫెషన్ కానీ పెద్ద పెద్ద వాళ్ళకి టైటిల్ ఇస్తారు. కానీ మనం కర్టెసీ మన తెలుగు వాళ్ళు అట్‌లీస్ట్ మిస్టర్ అని పెట్టండి. లేకపోతే బ్రో, బ్రదర్ ఇవన్నీ కరెక్ట్ కాదసల. అట్‌లీస్ట్ మిస్టర్ అని పేరు మీద పిలవండి. లేకపోతే సర్ అని పిలవండి. లేకపోతే అటార్నీ అని పిలవండి. లేకపోతే వాళ్ళని అడగండి. మిమ్మల్ని ఏమని పిలవాలి అని. వెన్ దే సే లైక్ నన్ను సాయి అని పిలువమ్మా లేకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు అంటే దెన్ యూ కెన్ కాల్ మీ సాయి. యాహ్! యాహ్! సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి. దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ బ్యాక్ ఇన్ ఇండియా. నేను ఫస్ట్ ఇయర్‌లో నేను ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు ఫస్ట్ నాకు నేర్పించిన లెసన్ ఎవరిని ఎలా పిలవాలి అని. ఈవెన్ మా సార్ నేను పనిచేసిన సార్ స్టార్టింగ్ క్లర్క్‌ని గూడా సార్ అని పిలవమనేవాడు. నా హ్మ్. క్లర్క్ అంటే మేము పనిచేసే క్లర్క్ హి ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ 60 ఇయర్స్. నన్ను సార్ అని పిలిచేవాడు. సో నా ఏజ్ అప్పుడు 18 ఇయర్స్. హ్మ్. ఫస్ట్ ఇయర్ నా లాలో. సో అతనికి అవసరం లేదు. అంత 60 ఏళ్ల వ్యక్తి నన్ను బాబు అని పిలవచ్చు, సాయి అని పిలవచ్చు. ఎందుకు మనం చదివే చదువు అట్లాంటిది. ఆ సొసైటీలో ఉన్న రెప్యుటేషన్ అట్లా. అందుకు తను 60 ఏళ్ల వ్యక్తి కూడా సార్ అని పిలుస్తాడు. మనం కూడా తిరిగి గౌరవంగా మనం కూడా సార్ అని పిలుస్తున్నాం వాళ్ళని. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. రైట్ సీ అండి. వన్ మోర్ థింగ్ అండి. ఇక్కడ సోషల్ మీడియా వెట్టింగ్ ఇవన్నీ అంటున్నారు గదా! మనవోళ్ళు ఇంకా చాలా స్ట్రీట్ స్మార్ట్ అండి. ఎవరైనా కానీ ఒకసారి అమెరికాకొస్తున్నారంటే వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో గూడా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో, హౌ కెన్ లైక్ ఈ సోషల్ మీడియా అన్ని వీళ్ళు పోస్ట్ చేసిండేటన్ని పెడతారా? పెట్టరా? అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంత స్క్రూటినీ చేసుకొనుంటారు వీసాకెళ్ళేటప్పుడు గాని, ఆ వీసా ఇచ్చేటప్పుడు గాని. అవునండి. సో, హ్మ్. చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన పరిస్థితి గాబట్టి, మన వాళ్ళు గూడా వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ రూల్స్‌కి అనుగుణంగా ఉంటే గనక మనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా మనం సేఫ్‌గా ఉండగలుగుతాం. సో, ఇలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో మనం చాలా తెలివిగా వ్యవహరించి, మర్యాదగా నడుచుకుంటే బావుంటది అక్కడ. మన ఫ్యూచర్‌కి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో, మీరన్నట్టుగా నిజంగా అలాంటి ఆ విలువల్ని వాళ్ళ కల్చర్‌ని అలా పాటించాలి ఖచ్చితంగా. అవును. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ అండి. ఇక్కడ మీరు చెప్పినట్టే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ కానీ విపరీతమైన చాలా సందర్భాలలో ఒకటే చెప్పింది. వీసా ఈస్ నాట్ యువర్ రైట్. ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని. ఇది అవును. మీకు వీసా అనేది మీకు రాజ్యం ఇచ్చిందేది గాని, రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. సో మీరు వీళ్ళకి అప్లై చేసిన వీళ్ళు పొందిన ఆహ్, అధికారం అట్లాంటిది. సో మీరు అవును. విపరీతంగా నాకు హక్కుంది. నేను ఏదైనా చేస్తాను అంటే దే డోంట్ యూజువల్లీ యాక్సెప్ట్ అస్. సో, అది కూడా మనం మైండ్‌లో పెట్టుకొని ప్రతి చేసే పని, ప్రతి చిన్న పని మనం ఇక్కడికొచ్చిందే దేనికి? ఆ పర్పస్ ఒకటే చేయాలి. మిగతాది అస్సలు చేయకండి అనేది నేను చెప్తాను. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ మీలా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మీ దగ్గర. ఇన్ ఫ్యూచర్ కూడా చాలా విషయాల పైన మనం ఇలాగే మాట్లాడి మన ఎన్ఆర్ఐస్‌కి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మన వంతు సాయం చేద్దాం. రైట్. తప్పకుండా. థాంక్ యూ థాంక్ అండి. యూ.